సో అమ్మాయి అనేది ఏంటంటే నా ఎంటిటీ ఏంటి, నేను వెళ్ళాలి అంటే నాకంటూ ఒక జాగా లేదు. ఎయిదర్ తండ్రి పేరు చెప్పో లేకపోతే భర్త పేరు చెప్పో ఇంకొకళ్ళ పేరు చెప్పో. కాబట్టి ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం అంటే ఇప్పుడు ఇల్లు నే కొనుక్కున్నా కూడా నా పేరుతో ఉన్నా కూడా మనం భర్త పేరే చెప్తాం. మీరు గమనించండి. ఇప్పుడు ఎవరో చాలామంది ఆవిడని తిడుతున్నారు, అత్తగారు మావగారితో ఉండాలి, ఆడబడుచులు ఉండాలి, ఉమ్మడి కాపురం ఉండాలి, మనం కరెక్ట్ కలిసి ఉండాలి. ఇప్పుడు అమ్మాయి కలిసి ఉండకూడదని అమ్మాయి అనలే, అసలు అలాంటివి ఏవి అమ్మాయి మాట్లాడలే. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తల్లి తండ్రి గతిస్తారు, తర్వాత అత్తగారు మావగారు గతిస్తారు, నేను నా భర్త పిల్లలు ఉంటాం అనుకుందాం. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయ్యాక భర్త రూమ్లో భర్త పడుకుంటాడు, పిల్లల రూమ్లో పిల్లలు పడుకుంటారు. ఆడదానికి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, తనకు నిద్ర సరిపోదు, పడుకోవడానికి రూమ్ ఉండదు, ఒక బెడ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ తరం పిల్లలంతా కూడా రాత్రంతా మేల్కొని ఉంటారు. భర్త గారు గురక పెడతారు, నిద్ర పట్టదు. అంటే జనరల్గా చెప్తున్నాను, ఇవన్నీ ఆడవాళ్ళకు ఉండే అనుభవాలు. అప్పుడు మీకు అబ్బా నాకంటూ ఒక రూమ్ లేదు అనుకుంటాం.